జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ దేవస్థానం. ఆ దేవస్థానానికి వీసా వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా పేరు. ఎంతోమంది నిరంతరం ఆలయానికి వెళ్ళి సేవించుకునేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఆలయం చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం. స్వామివారు అక్కడ ఎంత అద్భుతమో, అక్కడ విధులు నిర్వహించేటటువంటి, స్వామివారికి సేవలు అందించేటటువంటి మహా పండితోత్తములైనటువంటి శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకులు సౌందరరాజన్ గారు అక్కడ నిరంతరం స్వామి సేవలు కొనసాగిస్తూనే ఉంటారు. అటువంటి స్వామివారి ఇంటికి వెళ్ళి కొద్దిమంది దుండగులు స్వామివారిని నిందించడం, అలానే దుర్భాషలాడడం లాంటివన్నీ కూడా చేశారు అని మనం వివిధ మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం. ఇటువంటి దాడి చేయడం అనేటటువంటిది చాలా హేయమైన చర్య. ఒక వీర రాఘవరెడ్డి అనేటటువంటి ఆధ్యాత్మిక ముసుగులో ఉండి ధర్మానికి కట్టుబడినటువంటి వ్యక్తిని భయపెట్టడం, తర్వాత ఇబ్బంది పెట్టడం లాంటివన్నీ కూడా చేశాడు అని మనమంతా కూడా, మనందరికీ కూడా తెలుసు. కాబట్టి దీన్ని ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే స్వామి మునివాహన సేవ అనేటటువంటి ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టారు ఆయన. మనం పూర్వం ఎప్పుడో విన్నాం, కానీ ప్రత్యక్షంగా చూసాం. ఒక దళితుణ్ణి తన యొక్క భుజస్కంధాలపైన మోసి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ యొక్క సౌందరరాజన్ స్వామి. ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విద్యాభ్యాసం పూర్తి చేసి గొప్ప గొప్ప ఉద్యోగాలను సైతం ఆయన త్యజించి పక్కన పెట్టి స్వామి సేవలో, వారి యొక్క తాత ముత్తాతల కాలం నుంచి వారి పరంపర అంతా కూడా స్వామి సేవలోనే ఉన్నారు. అటువంటి గొప్ప సేవ చేసుకునేటటువంటి వ్యక్తిని నిందించడం అంటే, అటువంటి వ్యక్తిని దుర్భాషలాడడం అంటే అది స్వామిని కూడా దుర్భాషలాడినట్టే. కాబట్టి మన ధర్మం చాలా గొప్పది. అటువంటి ధర్మాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆధ్యాత్మిక శిఖరం ఆ యొక్క సౌందరరాజన్ స్వామి. అటువంటి స్వామి పైన దాడి చేసినటువంటి వీరరాఘవరెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలి, దండించాలి. ఆ విధంగా దండించాలి అని మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి దాడులు ఎవరు చేసినా తప్పే. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా కఠినమైనటువంటి శిక్ష విధించవలసిందిగా మేమంతా కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖండించాలి. సనాతన ధర్మం పైన దాడిని ఖండించాలి. సనాతన ధర్మంపై జరిగేటటువంటి దాడిని ఖండించాలి. మేమంతా కూడా ఆ యొక్క చిలుకూరు సౌందరరాజన్ స్వామికి మేమంతా కూడా సపోర్టుగా ఉన్నాం. అలానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భక్తులు, భక్తిపరులంతా కూడా వారికి మనమంతా కూడా సహాయంగా ఉండి వారికి మనం చక్కనైనటువంటి ప్రభుత్వం నుంచి ఎవరైతే ఆ వీరరాఘవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వీరరాఘవరెడ్డిని కఠినంగా శిక్షించవలసిందిగా మేమంతా కలిసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ.